అధ్యాత్మ రామాయణము కిష్కింధాకాండము తృతీయ సర్గము తారావిలాపము శ్రీరామ సాంత్వనము సుగ్రీవ పట్టాభిషేకం. శ్రీ మహాదేవ ఉవాచ నిహతే వాలినిరణే రామేణ పరమాత్మనా దుద్రువుర్వానరాః సర్వే కిష్కింధాం భయవిహ్వలాః తారామూచుర్మహాభాగే హతో వాలీరణాజిరే అంగదం పరిరక్షాద్య మంత్రిణః పరినోదయ చతుర్ద్వారకపాటాదీన్ బద్ధ్వా రక్షామహే పురీం వానరాణాం తు రాజానం అంగదం కురు భామిని నిహతం వాలినం శ్రుత్వా తారాశోక విమూర్ఛిదా అతాడయత్ స్వపాణిభ్యాం శిరో వక్షశ్చ భూరిశః కిమంగదేన రాజ్యేన నగరేణ ధనేన వా ఇదానీమేవ నిధనం యాస్యామి పతినా సహ ఇత్యుక్త్వా త్వరితా తత్ర రుదతి ముక్తమూర్ధజా యయౌ తారాతిశోకార్తా యత్ర భర్తృకలేవరం పతితం వాలినం దృష్ట్వా రక్తైః పాంసుభిరావృతం రుదంతే నాథనాథేతి పతితా తస్య పాదయోః కరుణం విలపంతి సా దదర్శ రఘునందనం రామమాం జహి బాణేనయేన వాలీ హతస్త్వయా గచ్ఛామి పతిసాలోక్యం పతిర్మామభికాంక్షతే స్వర్గేపి న సుఖం తస్య మాం వినా రఘునందన పత్నీ వియోగజం దుఃఖం అనుభూతం త్వయా నఘ వాలినే మాం ప్రయచ్ఛాసు పత్నీదానఫలం భవేత్ సుగ్రీవత్వం సుఖం రాజ్యం దాపితం వాలిఘాతినా రామేణ రుమయా సార్ధం భుంక్ష్వశాపత్నవర్జితం ఇత్యేవం విలపంతీం తాం తారాం రామో మహామనాః సాంత్వయామాస దయయా తత్వజ్ఞానోపదేశతః. శ్రీ మహాదేవుడు ఇట్లనెను, పార్వతి, పరమాత్ముడైన రామునిచే వాలి వధింపబడగానే అతని అనుయాయులకు వానరులందరూ భయ విహ్వలులై కిష్కింధలోనికి పరుగులు తీసిరి. వారు తారతో ఇట్లనిరి, ఓ దేవి, రణరంగమున వాలి నేల కొరిగెను, అంగదుని రక్షించుకొనుము. ఇప్పుడు మంత్రులను అప్రమత్తులను చేయుము. భామిని, కిష్కింధకు 4 వైపులా ద్వారములను బంధించి నగర రక్షణ చేయుదుము. అంగదుని వానరరాజుగా అభిషేకము చేయుము అని చెప్పిరి. వాలి మరణించిన విని తార దుఃఖములో మునిగిపోయి చేతులతో పదే పదే శిరస్సును ఎదనో బాదుకొనసాగెను. ఇంకా అంగదుడేలా, రాజ్యముతో పనీయమున్నది, నగరము ఎందులకు, ధనము నాకేలా, ఇటులేపోయి పతితో సాగమనము చేయుదును అని పలికి రోధించుచు తల వెంట్రుకలు విడివడ తార శోకార్తురాలై వడివిడిగా భర్త కళేవరము పడి ఉన్న చోటికి పరిగెత్తను. రక్తపు ముద్దగా మారి దుమ్ముచే కప్పబడి ప్రాణములు కోల్పోయి పడి ఉన్న వాలిని చూచి నాథా నాథా అని రోధించుచు తార వాలి పాదములపై కుప్పకూలను. చూచువారులకు జాలి గొనుపునటులా రోధించుచు ఆమె రఘునందును చూచిను. రామా, ఏ బాణముచే నా స్వామి వాలి నిహతుడయ్యనో దానితో నన్ను చంపుము. నేనును నా పతి చేరిన లోకమునకు పోయేదను. అతడు నా కొరకై అచ్చట ఒంటరియే ఎదురు చూచును. నేను పక్కన లేక అతనికి స్వర్గలోకములో కూడా ఎట్టి సుఖమును ఉండదు. పుణ్యశ్లోకుడా, నీ చేత పత్ని వియోగ దుఃఖము అనుభవింపబడినదే కదా. వాలి కడకు నన్ను వెంటనే పంపము. నీకు పత్నీదాన ఫలితము లభించగలదు. సుగ్రీవా, వాలిని వధించిన రామునిచే అతి సులభముగా నీకు రాజ్యం అప్పగించబడినది. ఇక శత్రువులే లేని నిష్కంటక వానర సామ్రాజ్యమును రుమతో కలిసి అనుభవించుము అని ఇట్లు విలపించుచున్న తారను చూచే మహామనస్వియగు రాముడు దయాపూర్వకముగా తత్వజ్ఞానమును ఉపదేశించుచు ఆమెనిట్లు ఓదార్చెను. కిం భీరుశోచసి వ్రద్ధం శోకస్యా విషయం పతిం పతిస్తవాయం దేహో వా జీవో వా వద తత్వతః పంచాత్మకో జడో దేహస్త్వం మాం సురుధిరాస్థిమాన్ కాలకర్మ గుణోత్పన్నః సోప్యాస్తే అద్యాపి తే పురా
మన్యసే జీవమాత్మానం జీవస్తర్హి నిరామయః న జాయతే న మ్రియతే న జాయతే న మ్రియతే న తిష్ఠతి న గచ్చతి న స్త్రీ పుమాన్ వా షండో వా జీవ సర్వగతో వ్యయః ఏక ఏవాద్వితీయో ద్వితీయోయం ఆకాశవదలేపకః నిత్యో జ్ఞానమయః శుద్ధః సకథం శోకమర్హతి. ఆమెను ఇట్లు ఓదార్చను, భయశీలురాల, శోకింపదగని విషయముకు పతికై ఏల వ్యర్థముగా శోకించదు. నీ పతి అనువాడు ఇక్కడ పడి ఉన్న శరీరమా, లేక అందుండు జీవుడా? యథార్థమును యోచించి తత్వము నెరిగి తెలుపుము. దేహమే నీ పతి అందువా? ఇది జడము, పంచభూతాత్మకము, చర్మ మాంస రక్తములతో ఎముకలతో నిర్మించబడినది. ఇది కాలము, కర్మము, గుణము వలన ఉత్పన్నమైనది. అట్టి దేహము ఇంతకు ముందు అనగా వాలి చనిపోకముందు, ఇప్పుడు అనగా వాలి చనిపోయిన తర్వాత కూడా నీ ఎదురుగానే ఉన్నది. దీనికై దుఃఖింతువా? నీకెదురుగా ఉన్నప్పుడు దాన్ని చూచు శోకించడం వ్యర్థమే కదా. జీవుడే నీ పతి అందువా? అప్పుడు నువ్వు శోకింపనవసరం లేదు. ఏల ఎందువా? జీవుడు నిరామయుడు, నిర్వికారి, జననమొందడు, నాశము కాడు, ఒక చోట నిలవడు, ఒక చోటు నుండి మరొక చోటికి కదలడు. జీవుడు స్త్రీ పురుష నపుంసకములలో ఏదియును కాదు. జీవుడు సర్వగతుడు, అవ్యయుడు, ఒక్కడు, రెండవ వాడు, సాటి అయినవాడు, లేనివాడు, సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు, ఆకాశము వలె నిర్లేపుడు, నిత్యుడు, జ్ఞానమయుడు, శుద్ధుడు. అట్టి జీవుని కొరకు ఏడ్చుదవేళ. తారోవాచ దేహో అచిత్కాష్టవద్రామ జీవో నిత్యశ్చిదాత్మకః సుఖ దుఃఖాది సంబంధః కస్య స్యాద్రామ మే వద. తార ఇట్లా అడిగను, రామా, దేహము కట్టెవలే జడము, జీవుడు నిత్యుడు, చైతన్య స్వరూపుడు. అట్లయినా ఓ రామ, సుఖదుఖాదులతో సంబంధము దేని వలన కలుగుచుండునో తెలుపుము. శ్రీరామ ఉవాచ అహంకారాది సంబంధో యావద్దేహేంద్రియైః సహ సంసారస్తావదేవ స్యాత్ ఆత్మనస్త్వ వివేకినః మిథ్యారోపిత సంసారో న స్వయం వినివర్తతే విషయాం ధ్యాయమానస్య స్వప్నే మిథ్యాగమో యథా. శ్రీరాముడిటెనను, ఎంత దనుక దేహముతో, ఇంద్రియముతో, అహంకార మమకారముల ద్వారా నేను, నాది అని సంబంధము కలిగి ఉండునో అంతవరకు ఆత్మ అనాత్మల నిజస్వరూపము తెలియని వివేకహీనులకు సుఖదుఖాది భోగ శోక రూప సంసారముతో సంబంధము ఉండి తీరును. సంసారము ఆత్మయందు మిథ్యగా ఆరోపించబడినది. విషయములనే ధ్యానించుచుండువానికి ఇంద్రియ సంసారము తనంతట తానుగా తొలగిపోదు. స్వప్నములు మిథ్యా పదార్థములు దర్శించువానికి స్వప్నము తొలగగానే పదార్థములు మాయమైనట్లు తనంత తాను సంసారము విడిపడదు. కేవలం జ్ఞానము కలిగిన పిమ్మటనే సంసారము తొలగిపోవను కనుక అది తనకు తానుగా తొలగిపోదు. అనాద్య విద్యా సంబంధాత్ తత్కార్యాహం కృతేస్తథా సంసారో అపార్థకోపి స్యాద్ రాగద్వేషాది సంకులః మన ఏవ హి సంసారో బంధశ్చైవ మనస్సుభే ఆత్మా మనస్సమానత్వం ఏత్యతద్గతబంధవాక్ యథా విశుద్ధ స్ఫటికో అలక్తకాది సమీపగః తత్తద్వర్ణయుగా భాతి వస్తుతో నాస్తి రంజనం బుద్ధీంద్రియాది సామీప్యాత్ ఆత్మనః సంశ్రుతిర్బలాత్ ఆత్మా స్వలింగం తు మనః పరిగృహ్య తదుద్భవాన్ కామాన్ జుషన్ గుణైర్బద్ధః సంసారే వర్తతే అవశః ఆదౌ మనోగుణాన్ సృష్ట్వా తతః కర్మాణ్యనేకధా శుక్లలోహితకృష్ణాని గతయస్తత్సమానతః ఏవం కర్మవశాజ్జీవో భ్రమత్యాభూత సంప్లవం సర్వోపసంహృతౌ జీవో వాసనాభిః స్వకర్మభిః అనాద్య విద్యావశగస్తిష్టత్యభినివేశతః
సృష్టికాలే పునః పూర్వా వాసనా మానసై స జాయతే పునరప్యేవం ఘటీయంత్రమివావశ యదా పుణ్య విశేషేణ లభతే సంగతిం సతాం మద్భక్తానాం సుశాంతానాం తదా మద్విషయామతి. అనాదియగు అవిద్యా సంబంధము వలన, తత్కార్యరూపమైన అహంకారము వలన, దానితో సంబంధము ఉండుట వలన ఈ సంసారము అవాస్తవికమయ్యును, రాగద్వేషాలతో నిండి ఉండును. ఓ శుభాంగి, మనస్సే సంసారం, బంధము కూడా మనస్సే. ఆత్మ మనస్సుతో ఏకమగుట వలనే జీవుడు ఆత్మ సంసార బంధములైన సుఖదుఖాలతో కూడిన బంధములను పొందుచున్నాడు. శుద్ధమైన స్ఫటికము సహజముగా స్వచ్ఛమై రంగులేనిదై ఉండును. కానీ లక్క వంటి పదార్థముల సమీపముతో వాటి రంగులను పొంది ప్రకాశించును. కానీ నిజమునకు స్ఫటికమునందు ఆయా రంగులు ఉండవు. అటులే బుద్ధి ఇంద్రియాదులకు సమీపముగా ఉండుట వలన, ఆత్మకు బలవంతముగా సంసారము ఏర్పడుట వలన, ఆత్మ తనను గుర్తింపదగు మనసును స్వీకరించి దాని వలన పుట్టునట్టే రాగద్వేషాది గుణముల ప్రభావమునకు లోనై సంసార చక్రమున తగులుకొనును. మొట్టమొదట మనసు రాగద్వేషాది గుణములను రచించును. పిమ్మట జీవుని మనస్సు యొక్క అభినివేశము వలన నానావిధ కర్మలు ఆచరించుచుండును. అట్టి కర్మలు జపధ్యానాదులను, శుక్లములని అనగా సాత్వికములని, హింసాయుత యజ్ఞాదులను లోహితములని అనగా రాజసములని, అభిచార హోమాది కర్మలను కృష్ణములని అనగా తామసములని 3 విధములుగా ఉండును. ఈ కర్మలను అనుసరించి వాని గతులు కలుగును. ఈ రీతిగా జీవుడు కర్మలకు వశీభూతుడై ప్రళయ పర్యంతము జనన మరణ చక్రములో పడి తిరుగాడుచుండును. మరలా ప్రళయకాలమున భూతములన్నీయును లయమైనను కర్తృత్వ భోక్తృత్వము వలన అందలి అభినివేశముచే జీవుడు పూర్వ వాసనలచే స్వీయ కర్మలతో అనాదియగు అవిద్యావశమై ఉండును. ఈ విధముగా అతడు ముక్తుడు కాలేడు. సృష్టి కాలమునందు తన పూర్వవాసనలున్న మనసుతో కూడి విభసుడైన జీవుడు ఘటీ యంత్రము వలె మరలా పుట్టుచుండునే ఉండును. ఎప్పుడో ఒకప్పుడు ఏదేని ఒక పుణ్య విశేషము చేత సత్పురుషుల సాంగత్యము లభించుట చేత శాంత స్వభావులై సర్వకాలములందు నాయందే మనసు నిలవగలుగు నా భక్తుల సాంగత్యము పొందగలుగుటచే అనన్య దుర్లభమైన నా కథలు వినుటయందు శ్రద్ధ జనించును. మత్కథాశ్రవణే శ్రద్ధా దుర్లభా జాయతే తతస్వరూప విజ్ఞానం అనాయాసేన జాయతే తదాచార్య ప్రసాదేన వాక్యార్థ జ్ఞానత క్షణాత్ దేహేంద్రియ మనః ప్రాణాహం కృతిభ్య పృథక్ స్థితం స్వాత్మానుభవతః సత్యం ఆనందాత్మాన మద్వయం జ్ఞాత్వా సద్యో భవేన్ముక్తః సత్యమేవ మయోదితం ఏవం మయోదితం సమ్యక్ ఆలోచయతి యోనిసం తస్య సంసార దుఃఖాని న స్పృశంతి కదాచన త్వమప్యేతన్మయా ప్రోక్తం ఆలోచయ విశుద్ధధీః న స్పృశ్యసే దుఃఖజాలైః కర్మబంధాద్ విమోక్ష్యసే పూర్వజన్మని తే శుభ్రూ కృతా మద్భక్తిరుత్తమా అతస్తవ విమోక్షాయ రూపం మే దర్శితం శుభే ధ్వాత్వాం అద్రూపమనిశాం ఆలోచయ మయోదితం ప్రవాహపతితం కార్యం కుర్వత్యపి న లిప్యసే శ్రీరామేణోదితం సర్వం శ్రుత్వా తారాతి విస్మితా దేహాభిమానజం శోకం త్యక్త్వా నత్వా రఘుత్తమం ఆత్మానుభవ సంతుష్టా జీవన్ముక్తా బభూవ క్షణసంగమమాత్రేణ రామేణ పరమాత్మనా అనాదిబంధం నిర్ధూయ ముక్తా సాపి వికల్మషా సుగ్రీవోపి చ తచ్ఛ్రుత్వా రామవక్త్రాత్ సమీరితం. సర్వకాలములందు నాయందే మనసు నిలుపగలుగు నా భక్తుల సాంగత్యము పొందగలుగుటచే అనన్య దుర్లభమైన నా కథలు వినుటయందు శ్రద్ధ జనించును. తద్వారా అతి సులభముగా ఆత్మస్వరూప జ్ఞానము లభించును. ఆయా ఆచార్యుల అనుగ్రహము వలన తత్వమసి ఇత్యాది
మహావాక్యముల అర్థము తెలుసుకున్నట ద్వారా స్వకీయముగు అనుభవము చేత ఆత్మను సచ్చిదానంద స్వరూపమని, అద్వితీయమని, దేహము, ఇంద్రియములు, ప్రాణములు, అహంకారముల కన్నను వేరు అని గుర్తించి క్షణములో సంసారము నుండి విముక్తురగును. తారా, నేను నీకు వాస్తవికముకు సత్యమునే వివరించితి. ఇటుల నేను తెలిపిన దానిని ఎల్లప్పుడూ ఎడదెక్కకుండా ఎవరు ధారణ మననములను చేయుదురో వారిని సంసార దుఃఖములు ఎప్పుడునూ తాకవు. నీవును నిర్మలమైన బుద్ధిగలదానివై దీనినంతయు బాగుగా మననము చేయి. అందువలన దుఃఖములు నిన్నంటజాలవు. అప్పుడు కర్మబంధనముల నుండి విముక్తురాలు అయ్యేదవు. శుభగే, శుభ్రూ విలాసిని, నీవు పూర్వజన్మములో నా ఎడ మిక్కిలి ఉత్తమమైన భక్తిని కలిగి ఉంటివి. అందువలననే నేను నీకు ముక్తి లభించుటకై నా రూపమును దర్శింపజేసి ఎల్లప్పుడూ ఎడదెగకుండా నా దివ్యమంగళ విగ్రహమునే ధ్యానించుచు నేను చెప్పిన తత్వమును మననము చేయము. ప్రారబ్ధ కర్మ ప్రవాహమును మునిగి చేయవలసిన కార్యములను ఆచరించుచున్నప్పటికీ అట్టి కర్మఫలము నిన్ను అంటదు. అనగా కర్మఫలంగా లభించిన పుణ్యపాపములు నిన్ను తాకవు అని శ్రీరాముడు చెప్పినదంతయు విని తార ఆశ్చర్య నిమగ్నయై దేహాభిమానము వలన పుట్టిన శోకమును విడిచిపెట్టి రఘూత్తమునికి ప్రశాంత చిత్తయ్యి నమస్కరించెను. ఆ తార వానర స్త్రీ అయినప్పటికీ ఆత్మానుభవ సంతుష్టురాలై తుదకు జీవన్ముక్తురాలయ్యను. ఇదంతయు పరమాత్ముడు శ్రీరాముని సన్నిధిలో క్షణకాలము సత్సంగము లభించినంతలోనే ఆమెకు సంభవించినది. అనాది అయిన అవిద్య అనగా అజ్ఞానబంధము నుండి విడివనదై పాపరహితయై నిర్మలమైన ఆ తార జీవన్ముక్తురాలయ్యను. రాముడు చెప్పినదంతయో విని సుగ్రీవుడు కూడా అజ్ఞానమును తొలగించుకొనెను. జహావజ్ఞానమఖిలం స్వస్థచిత్తో భవత్తదా తతః సుగ్రీవమాహేదం రామో వానరపుంగవం భ్రాతుర్జ్యేష్ఠస్య పుత్రేణ యద్యుక్తం సాంపరాయికం కురు సర్వం యథా న్యాయం సంస్కారాదిమమాజ్ఞయా తథేతి బలిభిర్ముఖ్యైర్వానరై పరిణీయతం వాలినం పుష్పకే క్షిప్వా సర్వరాజోపచారకై భేరీదుందుభిర్ఘోషై బ్రాహ్మణైర్మంత్రిభిः సహ యూథపైర్వానరై పౌరైస్తారయా చాంగదేన చ గత్వా చకార తత్సర్వం యథాశాస్త్రం ప్రయత్నతః స్నాత్వా జగామ రామస్య సమీపం మంత్రిభిः సహ నత్వా రామస్య చరణౌ సుగ్రీవ ప్రాహృష్టధీ రాజ్యం ప్రసాధి రాజేంద్ర వానరాణాం సమృద్ధితమత్ దాసోహం తే పాదపద్మం సేవే లక్ష్మణవచ్చిరం ఇత్యుక్తో రాఘవ ప్రాహ సుగ్రీవం సస్మితం వచః త్వమేవాహం న సందేహః శీఘ్రం గచ్చ మమాజ్ఞయా పురరాజ్యాధిపత్యే త్వం స్వాత్మానమభిషేచయ నగరం న ప్రవేక్ష్యామి చతుర్దశ సమాసఖే ఆగమిష్యతి మే భ్రాతా లక్ష్మణ పత్తనం తవ అంగదం యౌవరాజ్యే త్వం అభిషేచయ సాదరం అహం సమీపే శిఖరే పర్వతస్య సానుజ వత్స్యామి వర్షదివసాం తతస్త్వం యత్నవాన్ భవ కించిత్ కాలం పురే స్థిత్వా సీతాయాః పరిమార్గణే సాష్టాంగం ప్రణిపత్యాః సుగ్రీవో రామపాదయోః యదా జ్ఞాపయసే దేవ తత్తథైవ కరోమ్యహం స్వస్థచిత్తము గలవాడయ్యను. తదుపరి రాముడు వానర పుంగవుడగు సుగ్రీవునితో ఇట్లు చెప్పెను. సుగ్రీవా, నీ అన్న కుమారుడగు అంగదుని చేత వంశపరంపరాగతమైన అంత్యక్రియా పరికర్మలను యథావిధిగా నా ఆజ్ఞగా చేయించుము. అట్లే అని సుగ్రీవుడు బలిష్ఠులకు వానర వీరులను కూడి వాలి కళేబరమును ఎత్తి పుష్పమయ విమానవాహనం నుంచి సర్వరాజలాంఛనములతో ఢంకాలు నగారాలు మొదలగు వాని ధ్వనులతో బ్రాహ్మణులతో మంత్రులతో వానర సేనాపతులతో పౌరులతో తారా అంగదులతో వెడలి శ్రద్ధతో శాస్త్రోక్తముగా అంత్యక్రియలు జరిపించెను. స్నానము చేసి
మంత్రులందరితో పాటు సుగ్రీవుడు రాముని సమీపమునకు వెళ్ళెను. రాముని పాదములకు ప్రణమిల్లి సంతుష్ట మనస్కుడైన సుగ్రీవుడు ఇట్లనెను: రాజరాజేశ్వర, సర్వసమృద్ధమైన ఈ వానర సామ్రాజ్యంను శాసింపు. నేను నీకు దాసుడును. నేను కూడా లక్ష్మణుని వలె నిరంతరము నీ పాదపద్మములను సేవించెదను అని చెప్పిన సుగ్రీవుని చూచి రాఘవుడు చిరునవ్వుతో ఇట్లనెను: సుగ్రీవ, నీవే నేనట్లో సందేహము ఏమీనూ లేదు. భగవానుని సహజమైన అపరిమితముకు కారుణ్యమునకు ఇది తార్కాణం. త్వరగా వెళ్ళుము. నా ఆజ్ఞగా నీవు కిష్కిందకు పోయి సామ్రాజ్య ఆధిపత్యమునందు పట్టాభిషిక్తుడు కమ్ము. మిత్రమా, వనవాస కాలము 14 ఏండ్లు నేను ఏ నగరమునందునో ప్రవేశింపను. నా సోదరుడు మాత్రము నే నగరమునకు తప్పక రాగలడు. అంగదుని సాదరముగా యువరాజ పట్టాభిషిక్తుని చేయము. నేను ఈ దాపునున్న పర్వత శిఖరమున నా తమ్మునితో పాటు వర్షాకాలము ముగియుదాకా నివసించెదను. నీవును కొంతకాలము నగరమున సుఖము అనుభవించుచు ఉండి సీతాన్వేషణమునకు ప్రయత్నము చేయుదువుగాక అని రాముని పాదములకు సుగ్రీవుడు సాష్టాంగముగా నమస్కరించి, దేవా, నీవు ఎటుల ఆనదిచ్చెదవో అటులే నేను చేయుదును అని చెప్పాను. అనుజ్ఞాతశ్చ రామేణ సుగ్రీవస్తు స లక్ష్మణః గత్వా పురం తథా చక్రే యథా రామేణ చోదితః సుగ్రీవేణ తథా చక్రే సుగ్రీవేణ యథా న్యాయం పూజితో లక్ష్మణస్తదా ఆగత్య రాఘవం శీఘ్రం ప్రణిపత్యోపతస్థివాన్ తతో రామో జగామాసు లక్ష్మణేన సమన్వితః ప్రవర్షణగిరేరుర్ధ్వం శిఖరం భూరి విస్తరం తత్రైకం గహ్వరం దృష్ట్వా స్ఫాటికం దీప్తిమచ్చుభం వర్షవాతాతపసహం ఫలమూల సమీపగం వాసాయ రోచయామాస తత్ర రామః స లక్ష్మణః దివ్యమూల ఫల పుష్ప సంయుతే మౌక్తికోపమజలౌఘబల్వలే చిత్రవర్ణ మృగ పక్షి శోభితే పర్వతే రఘుకులోత్తమో వసత్. ఇట్లు రాముని చేత సుగ్రీవుడు అనుమతిని పొందెను. అనంతరము సుగ్రీవుడు లక్ష్మణునితో కూడి కిష్కిందా నగరమును చేరెను. అతడు శ్రీరాముడు ఏ విధముగా చేయమని ఆజ్ఞాపించెనో అతడు అదే విధముగా చేసెను. లక్ష్మణుడు సుగ్రీవునిచే యథావిధిగా సమ్మానింపబడి వేగమై తిరిగి వచ్చి రాఘవునికి నమస్కరించి స్వామి సేవలో నిలిచెను. అంతటా రాముడు లక్ష్మణ సంయుతుడై వేగముగా అతి విస్తారణమైన ప్రవర్షణగిరిపైనున్న శిఖరమును చేరెను. అతడు శుభంకరమై శుద్ధ స్ఫటికము వలె దీపించుచున్న ఒక గుహను చూచెను. అది గాలి, వాన, ఎండలకు బాధపడనవసరము లేకుండా తట్టుకున్నట్టుకు అనుకూలంగా నుండెను. దానిని ఫలమూలము దొరుకు చోటునకు సమీపంగా ఉండుటను చూసి రాముడు లక్ష్మణుతో కూడి అతడు నివసించుటకు ఇష్టపడను. దివ్యములకు, నృత్యములకు, కందమూల ఫలపుష్ప సుసంపన్నమై ముత్యముల వంటి స్వచ్ఛమైన జలరాశి నిండిన సరోవరముతో చిత్ర విచిత్రములకు వన్నెలు గల పక్షిగణముతో శోభిల్లుచున్న ఆ ప్రవర్షణ పర్వతమున రఘువంశోత్తముడు నివాసము చేసెను. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే కిష్కింధాకాండే తృతీయః సర్గః సమాప్తః. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము కిష్కింధాకాండమునందు 3వ సర్గము సమాప్తము. 4వ సర్గము భగవానుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుతో క్రియాయోగమును మరియు పూజా విధానమును గురించి చెప్పుట. శ్రీ మహాదేవ ఉవాచ తత్ర వార్షిక దినాని రాఘవో లీలయా మణిగుహాసు సంచరన్ పక్వమూల ఫలభోగతోషితో లక్ష్మణేన సహితో వసత్సుఖం.